జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల్లో బహుశా అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది పెళ్లి. ఒకప్పుడు మన స్నేహితులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు పెళ్లి అనేది ఒక గోల్ లాగా చూసేవాళ్ళు. జీవితంలో ఒక బాధ్యత తీరిపోతుందనేవారు. కానీ ఈ తరం మనం అలా కాదు. మనం ఒక భాగస్వామిని కోరుకుంటున్నాం, ఒక తోడుని, ఒక మనిషిని, మన కష్ట సుఖాలు పంచుకునే ఒక వ్యక్తిని కోరుకుంటున్నాం. మీరు గమనించారా? మన చుట్టూ కొంతమందిని చూస్తాం, వాళ్ళ మొహంలో ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వాళ్ళ ఇంట్లో నుంచి, వాళ్ళ భాగస్వామి నుంచి. ఆ ప్రేమ, ఆ నమ్మకం వాళ్ళకి ఇచ్చే శక్తి అది. అలాగే మరికొందరు ఉంటారు, ఎప్పుడు ఒక రకమైన అసంతృప్తితో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఒక రకమైన భారంగా కనిపిస్తారు. వాళ్ళని దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, అంటే వాళ్ళ పెళ్లిలో సంతోషంగా లేరని. ఒకరిని పెళ్లి చేసుకోవడం అంటే ఒక ప్రయాణాన్ని కలిసి మొదలు పెట్టడం. ఆ ప్రయాణం సంతోషంగా ఉంటుందా లేక కష్టంగా ఉంటుందా అనేది మనతో ఉన్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒక చెడ్డ మనిషిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు నరకంగా ఉంటుంది. భయం, అనుమానం, ఎప్పుడు ఒక రకమైన ఆందోళన. ఒక బద్ధకస్తుని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చాకరీ చేయాలి, ఇంట్లో ఏ పని జరగదు, జీవితం ఎప్పుడూ ఒక దగ్గరే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అన్ని భారాలు ఒకళ్ళ మీదే పడతాయి. ఒక ధనవంతుని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ఒక కొత్త ఆశ, కొత్త కొనుగోళ్లు, కొత్త గమ్యాలు. డబ్బు జీవితాన్ని సులభం చేయొచ్చు కానీ సంతోషాన్ని ఇవ్వదు. ఒక ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు పండగే. నిజం, ఆ ప్రేమ, ఆ కేరింగ్, ఆ నమ్మకం ప్రతిరోజు ఒక బహుమతిలా, ఒక పండుగలా ఉంటుంది. ఒక ఉదారమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్ డేనే. ఎప్పుడు ఇచ్చే మనసు, పంచుకునే ఆనందం. ఒక పిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చిల్డ్రన్స్ డేనే. ఎప్పటికీ మెచ్యూర్ కాలేని సంబంధం, ఎప్పటికీ పెరగని బంధం. ఒక మోసగాడిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ఏప్రిల్ ఫుల్ డేనే. ఎప్పుడు ఒక అబద్ధంలో, ఒక మోసంలో బ్రతకాలి. ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే. అది ఏప్రిల్ అయినా, జూలై అయినా. మీతో ఉన్న ఆ వ్యక్తిలో ఉండే ఆ బంధం, ఆ ప్రేమ జీవితాన్ని ఒక స్వర్గంలా మార్చేస్తుంది. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే ప్రతిరోజు ఇండిపెండెన్స్ డేనే. మీకంటూ మీ సమయం, మీ ఇష్టాలు, మీ జీవితం. మీరెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న, మీ జీవితాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక పండగలానా లేక భారంగానా? నిజానికి పెళ్లి అనేది ఒకరి జీవితంలోకి మరో వ్యక్తిని తీసుకురావడం మాత్రమే కాదు, అది మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారో చెప్పే ఒక సింబల్. మీరు ఒక ప్రేమించే వ్యక్తితో ఉన్నప్పుడు మీ సంతోషం, మీ దుఃఖం, మీ విజయాలు, మీ వైఫల్యాలు అన్నీ ఆ వ్యక్తితో పంచుకోవచ్చు. కానీ సరిగ్గా లేని సంబంధంలో మీరన్నీ మీ లోపలే దాచుకోవాలి. మీ కన్నీళ్ళని మీరే తుడుచుకోవాలి. మీ నువ్వుకి మీరే కారణం కావాలి. మనం తరచుగా ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. భార్యాభర్తల్ని ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ కంటెంట్ అనే విషయం కాస్త పక్కన పెడితే వాళ్ళిద్దరూ కలిసి ఒక పని చేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారు. అందులోనూ వాళ్ళిద్దరు ఆ వీడియోస్ ని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారు. సో సమాజం చూస్తుందో లేదో అనే విషయం పక్కన పెడితే అప్పుడప్పుడు వాళ్ళే చూసుకుని ఎంత నవ్వుకుంటారు. ఇంకా ముఖ్యంగా ఆ వీడియోస్ మేకింగ్ చేసే ప్రాసెస్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం, వాళ్ళ మధ్య అన్యోన్యత. ఒక జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి? అంతేకాకుండా మరికొంతమంది భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ భర్తతో కానీ వాళ్ళ భార్యతో కానీ మాట్లాడే టైం కూడా ఉండదు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఇంట్లో కన్నా బయటే ఆనందంగా ఉంటారు. అయితే తప్పు భర్తలో అయినా ఉండాలి, లేకపోతే భార్యలో అయినా ఉండాలి. చూడండి, మనం ఎప్పుడు జీవితం పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోకూడదు, కానీ మనం ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. కొన్నిసార్లు పెళ్లి అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుంది. ఎత్తుపల్లాలు ఉంటాయి, కానీ మన పక్కనున్న వ్యక్తి మన చేయి పట్టుకుని ఉంటే ఆ రైడ్ కూడా సరదాగానే ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఒక సినిమా హీరో లాగో లేకపోతే హీరోయిన్ లాగో చూడకండి. వాళ్ళు నిజమైన మనుషులు. వాళ్ళల్లో ఉన్న మంచిని, చెడుని మాత్రమే చూడండి. మీ కోరికలు, మీ కలలు, మీ లక్ష్యాలు అవి మీకు ఎంత ముఖ్యమో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారో చూడండి. మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో, ఏది దుఃఖాన్ని ఇస్తుందో చెప్పడానికి భయపడకండి. మీ భావాలు పంచుకోవడం చాలా ముఖ్యం. అత్యంత ముఖ్యమైనది, మీరు ఒకరిని పెళ్లి చేసుకునే ముందు మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకోండి. అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండగలిగితే మీరు ఇంకొకరితో కూడా సంతోషంగా ఉంటారు. చివరగా, జీవితంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయి, కానీ మీరు ఎంచుకున్న వ్యక్తిని బట్టి ఆ రోజులు ఎలా ఉంటాయో నిర్ణయం అవుతాయి. కాబట్టి మీ జీవిత భాగస్వామిని
కొంచెం చూసి ఎంచుకోండి. అంతేకాకుండా ఎంచుకున్న తర్వాత వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అంతే. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్. మీ ఆలోచనలు, మీ అనుభవాలు నాతో పంచుకోండి, కామెంట్స్ తో తెలియచేయండి. గుర్తుపెట్టుకోండి, పెళ్లి అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం. ఆ ప్రయాణం మీ ఇద్దరితో కలిసి ఒక అద్భుతమైన పండగలా మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.